రేఖ వాళ్ళ ఆయనతో కలిసి ఎలాగైనా సరే ఇందు ఫస్ట్ నైట్‌నయితే చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆయనయితే ఒక టాబ్లెట్స్ ఇచ్చి అందులో పాల్లో కలపమని చెప్పి ఇది ఎలాగైనా వాళ్ళతో తాగిస్తే ఆ రాజుగాడితో గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఏనుగులొచ్చి ఘీంకరించినా సరే వాడికి చెవున పడదు. అంతా మత్తు నిద్రపోతూ ఉంటాడు అని చెప్పి ఇక రేఖకైతే వాళ్ళ ఆయన చెప్తూ ఉంటాడు. ఆ మాటలవన్నీ విన్న రేఖ వాళ్ళ వదిన అయితే మీ ఇద్దరు వాడిని వేరు చేయడం కాదు. నేనే ఒక మందు తెచ్చాను. ఈ పౌడర్ కలిపితే ముద్దుల నిద్రపోవడం కాదు గుర్రంలా పరిగెడతాడు అనేసి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే రేఖని, రాజుని ఒక దగ్గర చేస్తాను. ఖచ్చితంగా నెల తిరిగేలోపు రేఖ కడుపులో ఒక 12 బిడ్డ పుడతాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మరొక పక్క ఇందునైతే అక్కడుంటే అపర్ణదేవి అలాగే అపర్ణదేవి అయితే దగ్గరుండి రెడీ చేపిస్తూ ఉంటే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఇందు అయితే ఏమీ మాట్లాడదు. మరొక పక్క అయితే రేఖ వాళ్ళ వదినైతే పాలన్నీ కలిపిన తర్వాత ఎలాగైనా సరే ఇందు, రాజు ఒకటయ్యి వాళ్ళిద్దరూ కూడా 12 బిడ్డని జన్మనిస్తే అప్పుడు ఈ రేఖ ప్లాన్‌లలా చిత్తు చిత్తుగా ఎగిరిపోతూ ఉంటాయి. ఇక ప్రియని ఎలా వద్దంటారో నేను కూడా చూస్తాను అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఇక ఇందు అయితే ఇక తన గదిలోనికి అందంగా రెడీ అయ్యి రాజు దగ్గరికి పాల గ్లాస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. రాజు కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్‌ని అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు కళ్ళలో చూసుకుంటూ దగ్గరవుతూ ఉంటారు. అదంతా ఇక భ్రమరాంబ అయితే కలకంటూ ఉంటుంది. ఈ పాలు తాగిన తర్వాత వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకటవుతారు. ఈరోజు సక్సెస్ అవుతుంది. రేఖ ప్లాన్ అయితే తిప్పికొట్టొచ్చు మనము అనేసి పాల గ్లాసుని పట్టుకొని ఉన్న భ్రమరాంబ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అన్నట్టుగానే తన పాల గ్లాస్ అయితే తన గదిలో రెడీ అయితూ ఉన్న ఇందుకైతే ఆ గ్లాస్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక అవేమీ తెలియని ఇందు అయితే ఆ గ్లాస్ తీసుకొని ఇక రాజుతో ఉన్న గదిలోకి వెళ్తుంది. మరి తర్వాత ఏం జరగనుందో భ్రమరాంబ ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేదా రేఖ అన్నట్టుగానే ఇందు అలాగే రాజు ఇద్దరు కూడా దూరంగా ఉంటారా? కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో.